మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా దేవాదేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి మనం చేస్తున్న పనులు చేతి పనులు దీవెనకరంగా ఆశీర్వాదకరంలాగా, అలాగే ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. 2 కొరింథీయుల పత్రిక 5:5 మాట. ఆత్మను సంచకరువు మనకు దేవుడు అనుగ్రహించి, ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఎలాగ ఉండండి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆత్మ ఎందుకోసం ఉందంటే మొదటి వచనం అంటున్నాడు, 2 కొరింథీయుల 5:1, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదనియు నివాసం పరలోకం మనకు ఉన్నదని ఎరుగుదము. అంటే ఈ ఆత్మని సంచుకోరు, ఆత్మీయంగా మనం బలపడినప్పుడు భూమి మీద గుడారం ఈ నివాసం శిథిలమైపోద్ది. ఈ లోకంలో ఉన్న ఈ గుడారం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఈ ఆత్మతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మైన సంచుగారు మనకు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకు యథార్థంగా ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని ఆత్మ దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డగా మనం ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా మనం ఉండాలి. అందుకే ఈ ఆత్మనే సంచకారు మనలో ఉంది కాబట్టి, ప్రభు అంటున్నాడు ఉంది కాబట్టి, ఈ లోక గుడారం విడిచిపెట్టి శిథిలమైపోయిన పరలోకం మనకు గుడారం ఉంది, మనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసానికి వెళ్తున్నావా లేదా అనేది ప్రశ్న. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దాన సహోదరుడా, ఈ ఆత్మను సంచకారు ఎలా ఉంది? ఆత్మీయ స్థితి బాగుందా? దేవునికి ఇష్టంగా ఉందా? దేవుని చెత్త నెరవేరుస్తుందా? లేకపోతే లోకానుసారం జీవితం మనం జీవిస్తున్నామా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుని చెత్త నెరవేర్చి బిడ్డగా దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఈ లోకం గుడారం శిథిలమైన పరలోకం మాకు గుడారం ఉందని మనం నిశ్చయంగా దానికోసం నిరీక్షణ కలిగి ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ దినం వాగ్దానం సహోదరుడా సహోదరి, ఈ వాగ్దానం ప్రార్థన చేసి ఈ ఆత్మని సంచకరుని మనకు కలిగించే దేవునికి మహిమకరంగా జీవించుకృప మనందరికీ దేవతడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయని దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు కూడా తల్ల వచ్చి నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా పరిశుద్ధుడా, కృప గలవాడా, నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఒక నూతన దినం దయచేస్తూ ఈ దినం అంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానుల తోటి పనులు అందరినీ దీవించు. వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దయచేయండి. దుష్టుడు సాతాన్ని ఎటువంటి గలిబిలు చేయకుండా మా చుట్టూ కంచివండి, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. మా చేతి పనులు దీవించండి. మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం తినలేక సహాయించండి. ఏ కుటుంబంలో తాగుడు పేకడని వ్యసనం దూరపడి అప్పులు బంధకాల నుంచి విడుదల దాచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ఏ బిడ్డ బలహీన బిడ్డలు వేసిన ముట్టి స్వస్థపరచండి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఆపండి, ఇశ్రాయేల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపండి. ప్రపంచం సమాధానం శాంతిని దయచేయండి ప్రభా. అనేకమైన ప్రాణాలు ప్రభా నైనా గాలిలో కలిసిపోతున్నాయి ప్రభా. నైనా కృప చూపించండి. అంచె దినాల్లో అపాయకర రోజున ప్రభా శోధనలో ప్రవేశించుకుని మేము అందరం మెలుగుగలి ప్రార్థించే కృప మా అందరికీ దయచేసి కృప చూపించి దీవించి దినమాంతం వీళ్ళ ప్రతిఫలంలో జయాన్ని విజయాన్ని దయచేసి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకుని మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.